అందరికీ నమస్కారం. రామచంద్ర గారు ఎట్లా చూస్తున్నారు? సో ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటికి ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ యుద్ధమే చేసుకుంటున్నాయి ఎన్నికల క్షేత్రంలో. సో భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే అధ్యక్ష మార్పు తర్వాత సో ఆల్ ఆఫ్ సడన్గా అధ్యక్షుడిని మార్చేయడం, కిషన్ రెడ్డి తర్వాత అధ్యక్షుడు మారడం, వెంటనే ఒకరి వర్గాలు ఒకరిపైన తీవ్రంగా పోటాపోటీగా మాటలు అనుకోవడాలు ఢిల్లీకి చేరుకుంది. సో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ స్టెప్లో? యాక్చువల్ గా ఇది ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే 2023 నుంచే వస్తుందని నా అభిప్రాయం. ఆ రోజే బండి సంజయ్ గారు అధ్యక్షునిగా ఉన్న దాన్ని మార్చిండ్రు. దాంట్లో మార్పులో ఎవరిది హస్తం ఉన్నది అనేది ఒక ఆలోచనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష పదవి కోసానికి వచ్చిన సమస్య ఆ రోజు మార్చింది ఎవరు మార్చింది అనేది బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటి. తర్వాత కూడా బీసీ కాన్సెప్ట్ లో ఎల్పీ లీడర్ గా బీసీలను ఉంచలేదనేది ఒక ఆలోచనతో వచ్చింది. తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు కూడా రాజాసింగ్ గారు, తర్వాత బండి సంజయ్ గారు, నలుగురు అంటే ఎక్కువ మంది బీసీ అధ్యక్ష పదవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రావాలని ఆశించి భంగపడిన వాళ్ళే ఉన్నారు. నిజానికి కూడా రూమర్స్ లాగా అంటే ప్రొపగండా కూడా ఏం చేసి జరిగిందంటే బీసీలకు ఇస్తారు, బీసీలకు బీజేపీ బీసీకి ఇస్తుంది అనే ఆలోచనతో వచ్చి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత రామచంద్రరావు గారికి ఓసీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మానసిక అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆశించి భంగపడ్డారు అనే రకంగా జరిగింది. దీంట్లో బండి సంజయ్ గారికి నాకు రాకపోవడానికి కారణము ఈటల రాజేందర్ అనే అభిప్రాయం రావచ్చు. ఈటల రాజేందర్ కూడా నాకు రాకపోవడానికి బండి సంజయ్ అనే భేదాభిప్రాయాలు పెరగొచ్చు. కానీ వారి చిన్న చిన్న చిలికే అది ఎట్లయిందంటే కార్యకర్తల నుంచి మొదలయ్యి కార్యకర్తలు మెయిన్ నాయకుల నుంచి వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో సమస్య పెరిగే రకంగా వచ్చింది. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కానీ బీజేపీ అనేది కొద్దిగా వీక్ అవడానికి అంటే ఇబ్బందులు పడడానికి ఒక ఆస్కారం ఉంది. దీనికి ఇప్పుడు తక్షణంగా 2-3 పరిష్కంగా ఉంది. ఇప్పుడు ఢిల్లీకి కొట్లాట వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దలు అందరూ కలిసి దీన్ని సామరస్యపూర్వకంగా సెటిల్ చేస్తుండొచ్చు. దానికి బీసీలకు ప్రాధాన్యత గల ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తుండొచ్చు. ఆల్రెడీ బండి సంజయ్ గారికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి ఆయనకు సమస్య లేదు అని చెప్పినట్టు అంటే సెట్ అవుతుండొచ్చు. ఇక్కడ వచ్చేది ఈటల రాజేందర్ కూడా ఆయన ఏంటంటే రాజకీయ చరిత్రలో నేను ఇంతకు ముందు మంత్రి పదవిగా ఉన్నాను, మంత్రిలో ఉండి నాకు వచ్చిన అంటే ఉన్నత స్థాయి నుంచి వచ్చిన తర్వాత నాకు పార్టీలో గుర్తింపు లేదనే ఆలోచనతో వచ్చినట్టున్నారు. ఆయనకు కూడా బీసీ వర్గాల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. అరే నీకు మెయిన్ గా బీసీల సపోర్ట్ ఉంటది, దాన్ని బట్టి నువ్వు ఏదో చేస్తే బాగుంటదని అంటే అధికారంగా ఆ ఉద్దేశంతో బహుశా ఈటల విషయంలో ఎవరు అంటే కౌంటర్ చేయొద్దు, రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించి ఉండొచ్చేమో. ఎందుకంటే ఒక పెద్ద సామాజిక వర్గంతో పాటు బలమైనటువంటి నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎవరు కూడా పెద్దగా దీనిపైన రాష్ట్ర నాయకత్వం కౌంటర్ ఇవ్వకపోవడం కానీ అటు బండి సంజయ్ వర్గం కూడా కౌంటర్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా చూడొచ్చు. అంటే అంటే వీళ్ళకు సమస్య పెరగడానికి బండి సంజయ్ ఇది ఉంది ముఖ్య పాత్ర. తర్వాత ఈ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మెయిన్ గా బీసీ దాంట్లో ముదిరాజ్ కులస్తులు అంటే మెజార్టీగా ఉంటారు, పర్సంటేజ్ గా ఎక్కువ ఉంటారు. వాళ్ళ ప్రాబల్యము దీని మీద పార్టీ మీద పడితే ఇబ్బంది అనేది ఒక రకంగా బీజేపీ ఆలోచిస్తుండొచ్చు. అదే రకంగా ఈయనకు కూడా ఆశ ఉన్నది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి ఒక మంత్రిగా ఉన్నోన్ని అన్ని రకాలుగా ఉన్నాను, ఇప్పుడు నాకు పార్టీకి విలువ తగ్గిపోతుందని ఒక ఆలోచనతో ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నట్టుంది. ఈ అన్నిటి కారణాలకి మొన్న జరిగిన ఈ వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవి కారణం కావచ్చు. అది రామచంద్రరావు గారిని ఓసీ నుంచి తీసుకొచ్చినందుకు ఇది పెరిగింది అనేది ఒక ఆలోచన. తర్వాత ఇప్పుడు దాన్ని సెటిల్మెంట్ చేయాలంటే పార్టీ అందరు కలిసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇచ్చేసి అది సెటిల్ చేస్తే బాగుంటది. లేకుంటే కొద్దిగా బీజేపీ పార్టీ ఉండొచ్చు. రామచంద్ర గారు 1 సెకండ్. వెంకరెడ్డి గారు ఏమైనా బీజేపీ దిద్దుబాటు చర్యల దిశగా ఆలోచనలు మొదలుపెట్టింది అనుకోవాలా? అంటే ఏమంటున్నా అంటే రాజాసింగ్ విషయంలో అవుట్రైట్ డెసిషన్ తీసుకున్నారు. రాజాసింగ్ పార్టీని భుజాన మోసినటువంటి వ్యక్తి, ఏకైక ఎమ్మెల్యే. అట్లాంటి వ్యక్తి విషయంలోనే భారతీయ జనతా పార్టీ అంత చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు, కఠినంగా ఉంది. అంటే ఈటల విషయంలో, బండి సంజయ్ విషయంలో ఎట్లా ఉండొచ్చు? ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? వైఎం సేయింగ్ అంటే ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి, దట్టు తెలంగాణకు చాలా డిఫరెంట్ వెదర్ ఉంటుంది.
సో తెలంగాణ మొత్తం కూడా ఒక ఉద్యమనేలే మొదటి నుంచి చూసుకుంటే గానీ. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా మనసు మార్చుకునే ఉద్దేశం ఉండొచ్చా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ వ్యక్తి కేంద్రంగా కార్యక్రమాలు ఉండవు, విధానాలు ఉండవు, పరిపాలన ఉండదు. సిద్ధాంత రీత్యా పార్టీ గెలిచినా ఓడినా ఆ పద్ధతిలోనే వెళ్ళడం అనేటువంటి జరుగుతున్నటువంటి మీరు చెప్పడానికి చెప్తారు వ్యక్తి కేంద్రంగా ఉండే అని చెప్పేసి. తెలంగాణలో ఎక్కడ చూసినా వ్యక్తి కేంద్రంగానే బీజేపీ రాజకీయాలు. దేశం మొత్తం చూసుకుంటే మొన్న 2024 ఎన్నికల్లో మోడీ ఫేస్ చూపించే మీరు ఎన్నికలకు పోయారు. సో వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు జరిగాయి. అంతకుముందు మేనిఫెస్టోలో అందరి ఫోటోలు ఉండేది బీజేపీ లెజెండరీ. బట్ ఈ మొన్నటిసారి మాత్రం అందరి ఎగరగొట్టేశారు. మేనిఫెస్టోలో మేనిఫెస్టో ఫోటోలు వదిలేయండి, ఇప్పటి కూడా మా ఫ్లెక్సీలో ఉండవలసిన వాళ్ళ ఫోటోలు ఉంటాయండి. దాని ఒక పద్ధతి ఉంటది. ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ లాగా ఎక్కడ ఫోటో అక్కడ ఫోటో నాదెందుకు లేదు అనే పద్ధతిలో ఉండదండి. దాంట్లో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను పనిచేస్తున్న గత 2 సంవత్సరాల నుంచి కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు. ఇప్పుడు రెండవది ఏంటంటే రాజాసింగ్ గురించి చర్చ పెడుతున్నారు. రాజాసింగ్ గతంలో కూడా వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, రాజీనామా యాక్సెప్ట్ చేసిన లేదు వెళ్ళిపోయినాడు వచ్చినాడు, గతంలో వెళ్ళిపోయినాడు వచ్చినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. నేను ఒక విషయం అదే నేను ఒక విషయం చెప్తాను, చెప్పిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. మొన్న లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న రాజాసింగ్ గారిని మీరు చూశారో లేదో కానీ, సార్ మీరు రాజీనామా చేస్తున్నారు అని అడిగారు. అడిగితే మా హైకమాండ్ ఏం చెప్తే అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాను అని అన్నాడు. అంటే రాజీనామా చేసినటువంటి వ్యక్తి అధిష్టానం అంటే ఏమిటి? బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తే నేను రాజీనామా చేస్తాను, లేకుంటే చేయను, చేస్తే నాకు టికెట్ ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదు, నేను జీవితాంతం ఏది ఉన్నా అమిత్ షా ప్రచారకునే పనిచేస్తా అనేటువంటి వచ్చింది. టీకప్ల తుఫాన్ ఇది మీడియాలో మీరు సృష్టించినటువంటి జరిగిపోతుంది. బీజేపీలో అంతా గందరగోళమై ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఏమైతుంది అనేటువంటిది వదిలేయండి. అది మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక్క నెగటివ్ మాట కూడా రాజాసింగ్ గారు మాట్లాడలే. అది అయిపోయింది ఆ చాప్టర్. ఇక బీజేపీలో ఏమో జరుగుతుంది, ఏమో అన్ని అల్లకల్లాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, బ్రహ్మాండంగా అనేటువంటి అంటున్నారు కదా. ఇప్పుడు కూడా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏవో అపోహలు వచ్చినాయి అనేటువంటిది మీడియా కానీ మీరు కానీ చర్చలు పెట్టి అంతా దాన్ని లాగి తీసుకుపోతున్నట్టు. దాంట్లో మీరు ఒక్క నిమిషం మళ్ళీ మనం మీడియాలో కలుస్తూనే ఉంటాం కదా, మాట్లాడుతూనే ఉంటా, ఒక్క మాట ఎవరు మాట్లాడరు, అంతటితో అది ఎండ్, పోలీస్ స్టాప్ పెట్టినట్టే లెక్క. చాలా మంది ఇంకా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవి ప్రాంతీయ పార్టీలు ఎవరు పెట్టరు అనేటువంటిది చాలా పార్టీలు చూసినాము. కోదండరామ్ గారి పార్టీ చూసినాము, షర్మిల గారి పార్టీ చూసినాము, చిరంజీవి గారి పార్టీ చూసినాము, మన ప్రవీణ్ కుమార్ గారి పార్టీ చూసినాము. ఎక్కడ పోయినండి అడ్రస్, వాటికి అడ్రస్ అంటే ఆ పార్టీలు వేరు, ఈటల రాజేందర్ బయటకు వచ్చి పెడితే